ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇప్పుడు యూపీఎస్సీకి సంబంధించి మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ ప్రిలిమ్స్ పాంచజన్య అని తీసుకెళ్ళాం. వన్ ఆఫ్ ద కాంప్రహెన్సివ్ అండ్ హోలిస్టిక్ ప్రోగ్రామ్స్ ఫర్ దిస్ ఇయర్స్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మిషన్ యోధన్ డైలీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం అండ్ సెక్షనల్ గ్రాండ్ టెస్ట్ అని వీక్లీ కండక్ట్ చేస్తున్నాం. సో ఇవి కాకుండా మనం ఇంకొక ప్రోగ్రామ్ ఏంటంటే ఒరిజినల్ ఎగ్జామ్ ఇంప్రెషన్ ఇవ్వడానికి 10 ఫుల్ లెంత్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ సండేస్ కండక్ట్ చేయబోతున్నాం. 5 CSAT గ్రాండ్ టెస్ట్ మళ్ళీ ఆఫ్టర్నూన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎలా తీసుకెళ్దాం ఉంటుంది? సో ఫైనల్ 45 డేస్ అనే ఈ ప్రోగ్రాంలో యూపీఎస్సీ ప్రోగ్రాంలో భాగంగా 15 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నాం యూపీఎస్సీ సిలబస్కి సంబంధించి. అంటే ఎగ్జాక్ట్లీ యూపీఎస్సీ ఎగ్జామ్ మనం సండే రోజు ఎలా అయితే రాయడం జరుగుతుందో, సండే యూపీఎస్సీ ఎగ్జామ్ మార్నింగ్ 9:30 నుంచి 11:30 వరకు జనరల్ స్టడీస్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 4:30 వరకు CSAT ఉంటుంది. ఇదే పద్ధతిలో ప్రతి సండే మీకు ఈ గ్రాండ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఒక 1 వీక్ పాటు సబ్జెక్టు మీరు రివిజన్ చేసుకుంటారు. రివిజన్ చేసుకుని సండే రోజు ఎగ్జామ్ రాయడానికి వస్తారు. దయచేసి మీరు ఆన్లైన్లో రాసుకుందాం అటువంటి పద్ధతులు పెట్టుకోకండి. రియల్ ఎగ్జామినేషన్ కండిషన్స్లో యూపీఎస్సీ ఏ విధంగా అయితే ఎగ్జామ్ నిర్వహిస్తుందో ఆ పద్ధతిలోనే అదే ఎన్వైర్న్మెంట్లో 21st సెంచరీలో ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. సో ప్రతి సండే మీరు మార్నింగ్ 9:30 to 11:30 వరకు జనరల్ స్టడీస్ రాస్తారు. ఆ తర్వాత సండే మళ్ళీ 9:30 to 11:30 జనరల్ స్టడీస్, మధ్యాహ్నం రోజున 2:30 నుంచి 4:30 వరకు CSAT ఎగ్జామ్ రాస్తారు. ఇట్లా 15 టెస్టులు కనుక మీరు ప్రాక్టీస్ చేయడం జరిగితే మినిమం మీరు కనీసం 200 మార్కుల కంటే జనరల్ స్టడీస్లో వచ్చేటటువంటి 200 మార్కులకి కనీసం 130 నుంచి 140 స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా అభ్యర్థులందరూ చదివేది ఒకటే సబ్జెక్ట్ చదువుతారు. హిస్టరీ NCERT చదువుతారు, పాలిటీ అందరూ లక్ష్మీకాంతే చదువుతారు. కానీ వేరియేషన్ ఎక్కడ వస్తుంది అని అంటే ఈ టెస్టులు ప్రాక్టీస్ చేయడంలో వస్తుంది. ప్రాక్టీస్ చేసిన దాన్ని యాక్చువల్ ఎగ్జామినేషన్ హాల్లో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో వస్తుంది. యూపీఎస్సీలో 2022 నుంచి ఏ విధంగా అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రిలిమ్స్లో మారిందో, క్వశ్చన్ ప్యాటర్న్ మారిందో ఆ పద్ధతులనే ఉపయోగించి మనం ఈ టెస్టులన్నీ పెడతాం, ఇంక్లూడింగ్ ద CSAT అనమాట. అంటే మ్యాచింగ్ క్వశ్చన్లు ఉంటాయి, తర్వాత కాంబినేషన్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 స్టేట్మెంట్స్, 3 స్టేట్మెంట్స్, 4 స్టేట్మెంట్స్, 5, 6, 7 స్టేట్మెంట్స్ వరకు ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. నెగిటివ్ క్వశ్చన్స్ అంటే ఫైండ్ అవుట్ ద రాంగ్ స్టేట్మెంట్ అనేది, పాజిటివ్ క్వశ్చన్స్ అంటే ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అనే క్వశ్చన్లు, అలాగే ఈ క్రొనాలజీ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత కరెంట్ ఓరియంటెడ్ జాగ్రఫీ క్వశ్చన్స్ ఉంటాయి, కరెంట్ ఓరియంటెడ్ పాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ కాంటెంపరీ అంశాలన్నింటినీ బేస్ చేసుకుని వాటి బ్యాక్గ్రౌండ్లో సబ్జెక్ట్ ఓరియంటేషన్ తీసుకొచ్చేటటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఓల్డ్ NCERT హిస్టరీ క్వశ్చన్స్ ఉంటాయి, న్యూ NCERT హిస్టరీ క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని రకాల పద్ధతుల్లో ఎన్ని పాసిబిలిటీస్ అయితే ఉంటాయో అన్ని పర్మిటేషన్స్, కాంబినేషన్స్ పెట్టుకుని ఎలిమినబుల్, నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్తో సహా ఈ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్ దీన్ని రాస్తే, ఈ టెస్టులు రాస్తే ఎగ్జామ్కి కావాల్సినటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. క్వశ్చన్స్ని చూసి ఫైనల్ ఎగ్జామ్లో యూపీఎస్సీలో మీరు క్వశ్చన్స్ చూసి సర్ప్రైజ్ కాకుండా ఉండడం వల్ల మీ మైండ్ కూల్గా ఉంటుంది. కూల్గా ఉండడం వల్ల ఎటువంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ అయినా సరే మీరు ప్రాపర్గా ఆన్సర్ చేయగలుగుతారు. యూపీఎస్సీ అడిగే క్వశ్చన్స్ ఈజీయే, కానీ ఈ ఆల్టర్నేటివ్ చాయిసెస్ ఏవైతే ఉంటాయో, మల్టిపుల్ చాయిసెస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే డిఫికల్ట్ చేస్తారు. ఆ డిఫికల్టీని మీరు టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు ప్రాక్టీస్ చేస్తే మీరు ఫైనల్ ఎగ్జామ్లో ఈజీ అయిపోతుంది.